ఇరాన్ని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చక్రవర్తి గారు? ఇది చాలా రాజకీయంగా సున్నితమైన అంశం. మతాలు దీంట్లో భాగంగా ఉన్నాయి. నేను చెప్పేది ఏదన్నా ఇది నా అభిప్రాయం. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్చువల్, మనం ఫ్యాక్ట్ బేస్డ్ వార్తలు కాదు. అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం, ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎవ్రీబడి ఫార్మ్స్ దర్ ఒపీనియన్, రైట్? అక్కడ జరిగే ఈవెంట్స్ని బట్టి నా అభిప్రాయంలో ఇరాన్ ఒక చాలా గొప్ప సివిలైజేషన్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇరాన్ సంస్కృతికి మన సంస్కృతికి దే ట్రై టు డ్రా ప్యారలల్స్. భారతదేశం మహోన్నతమైన చరిత్ర. సరే, భారతదేశం ఇవాళ ఎట్లుందన్నది పక్కన పెడదాం. బట్ చరిత్ర కనుక మనం తవ్వి చూసుకుంటే గ్రేట్ సివిలైజేషన్ మన దేశం. అదేవిధంగా ఇరాన్కి కూడా చాలా మహోన్నతమైన చరిత్ర ఉంది. సైన్స్ వాజ్, లాట్ ఆఫ్ సైంటిఫిక్ వర్క్ వాజ్ డన్ దేర్. దే ఆర్ కాల్డ్ పర్షియన్స్. వాళ్ళ భాష ఫార్సీ, వాళ్ళ మతం జొరాస్ట్రియన్స్. మన దేశంలో ఇప్పుడు టాటాలు వీళ్ళందరూ ఫార్సీలు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ వాలా అని ఉంటాయిగా పేర్లు అందరికీ, తేల్ వాలా, జంషద్ వాలా, ఈ వాలా, ఆ వాలా, వాళ్ళంతా వాళ్ళే బ్రిలియంట్ పీపుల్. దే ఆర్ నోట్ బి వెరీ ఇంటెలిజెంట్. బిజినెస్ లో వాళ్ళు మించిన తర్వాతే అంటారు ఎవరైనా కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం చూస్తున్నాం కూడా భారతదేశంలో దే హావ్ డన్ రియల్లీ వెల్ ఫార్సీస్. నేను అమెరికాలో చాలామంది చూశాను కాబట్టి జనరల్లీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ సివిలైజ్డ్. కళలు, ఆర్ట్స్, లిటరేచర్, సినిమాలు, అద్భుతమైన సినిమాలు తీస్తారు. సో ఇట్స్ అ గ్రేట్ కల్చర్. అందుకని దే ట్రై టు డ్రా లాట్ ఆఫ్ ప్యారలల్స్ ఇరాన్కి, భారతదేశానికి. ఇరాన్లో 1951లో ప్రజలు అక్కడ తిరగబడి ప్రజాస్వామ్యం కొరకు పోరాడి ఒక ఎన్నికలు జరిగి ఒక ప్రధాని వచ్చి వాళ్ళ ఇట్ బికేమ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మోసడెగ్ ఐ థింక్ వాజ్ ద ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, చాలా సంవత్సరాలుగా ఈ బ్రిటిష్ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇరాన్ ఆయిల్ని మొత్తం దోచుకుంటున్నారు. ఇది త్రూ బ్రిటిష్ పెట్రోలియం, ఐ థింక్ బీపీ వాజ్ ద కంపెనీ. ఆ కంపెనీ అని వస్తారు, పెట్టుబడులను వస్తారు, మొత్తం రూపాయల 70 పైసలు వాళ్ళే తీసుకుపోతున్నారు. వీళ్ళు నేషనలైజ్, భారతదేశంలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారు. మన దగ్గర చాలా కంపెనీలు ఉన్నప్పుడు మీకు గుర్తు, కోకోకోలా ఇట్లాంటివి చాలా ఉండేవి. ఇందులో అమెరికన్ కంపెనీలు కూడా మూతపడ్డాయి భారతదేశంలో ఆ టైంలో. అదేవిధంగా ఇరాన్లో కూడా జరిగింది. జాతీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టాయి బ్రిటన్ అండ్ అమెరికా. ఓకే. అండ్ తీసుకొచ్చి షా రాజుని అధికారంలో కూర్చోబెట్టాయి. ఓకే. ఆ రాజు అధికారం 1970లో మళ్ళీ ఇరానీలు తిరగబడి దించారు. తిరగబడ్డ వాళ్ళలో ఇప్పుడు పాలిస్తున్న ముల్లాలు అండ్ ద మెయిన్ లీడర్ అప్పట్లో వాజ్ ఆయతుల్లా ఖొమైనీ అండ్ మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు. వీళ్ళిద్దరూ కలిసి షా మీద యుద్ధం చేశారు, పోరాటం. ఇట్స్ ఎ సివిల్ వార్. అంటే చనిపోలేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ క్వైట్ పీస్ఫుల్ బికాస్ హీ వాజ్ రెడీ టు లీవ్ ఆల్సో షా. కమ్యూనిస్టులు, ముస్లిం మతస్థులు, ఇది ఇస్లామిక్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ కలిసి పోరాటం చేసి దే బ్రాట్ ద షా గవర్నమెంట్ డౌన్. దాని తర్వాత ఇస్లామిక్ గవర్నమెంట్ వచ్చి మార్క్సిస్టులందరిని చంపేశారు. ఆయతుల్లా ఖొమైనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అని ఒక ఆర్మీని నిర్మించి కమ్యూనిస్టులు అందరిని చంపేశాడు. అయిపోయింది. కమ్యూనిస్టులు ఆర్ గాన్. నౌ ఇరాన్ హ్యాస్ బికమ్ ఏ రిలీజియస్ ఇస్లామిక్ కంట్రీ. ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత కాలక్రమంలో ఇరానీయులు ఆర్ వెరీ ఎన్లైటెండ్ పీపుల్ అండ్ దే హ్యావ్ రెసిస్టెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఇవాళ ఇట్ ఈస్ హైలీ అన్పాపులర్. ద రూలర్స్ ఇన్ ఇరాన్, వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. వేలాది మంది చనిపోయారు. ద మూవ్మెంట్ స్టార్టెడ్. హిజాబ్ వేసుకుంటే ఒక మహిళ జుట్టు కొంచెం ముందుకు కనిపిస్తే రిలీజియస్ పోలీస్, ఇరాన్లోని రిలీజియస్ పోలీస్ ఆవిడని అరెస్ట్ చేసి లాకప్లో నానా చిత్రహింసలు పెడితే చనిపోయింది. 80 or 90, ఐ డోంట్ నో వెన్ ఇట్ వాజ్. అండ్ దట్ ఈస్ వన్. ఈ ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా, మత పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు ఏమన్నాడంటే, ఇరానీయులని అమెరికా అధ్యక్షులు మోసం చేస్తూ వచ్చారు. ఓకే.
నేను అధ్యక్షుడిని అయితే ఇరాన్ ప్రజలు నేను రక్షించేవాడిని, ఇట్లా వాళ్ళని ఈ నడి రోడ్డు మీద వదిలేసేవాడిని కాదు అన్నాడు. మై సస్పిషన్ ఈజ్ ఇరానీయులు ఎందుకు తిరగబడ్డారంటే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత వీళ్ళు వచ్చి మమ్మల్ని రక్షిస్తారనుకున్నారు. ఓకే. లక్షలాది ఇరానీయులు రోడ్లు ఎక్కారు ఇరాన్లో మొన్న డిసెంబర్ 2025 4-5 నెలల క్రితం. వేలాది మందిని పిట్టల్ని కాల్చి చంపేశారు ఇరాన్లో ఐఆర్జీసీ అండ్ అక్కడ స్థానిక పోలీస్. అండ్ అది సద్దుమణిగింది. వాళ్ళు మొత్తుకుంటున్నారు కాపాడటానికి రమ్మని, వీళ్ళెవరు పోలేదు, ట్రంప్ పోలేదు, ఎవరు రాలేదు రక్షణకి. వాళ్ళు మేల్కొని ఈరోజు వచ్చారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అయితే అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్ ఇరానీలు రక్షించడానికి అంటే ద మిడిల్ ఈస్ట్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అక్కడ ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్తో అక్కడ శత్రుత్వం ఉంది ఇతర దేశాలకి. ఇజ్రాయెల్ని అక్కడ లేకుండా చేస్తాం అని చెప్పింది ఇరాన్. భూమండలం మీద ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, లేకుండా చేస్తాం అని ప్రతినబూరారు. కాబట్టి ఇజ్రాయెల్కి అక్కడ ప్రధానమైన శత్రువు ఇరాన్. సో అక్కడున్న ఇరాన్ అంటే ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇజ్రాయెల్ విల్ బి సేఫర్. అండ్ ఇజ్రాయెల్ అమెరికా చాలా దగ్గర సంబంధాలు. ఇజ్రాయెల్లో ఎంతమంది జ్యూస్ ఉన్నారో అమెరికాలో కూడా అంతమంది జ్యూస్ ఉన్నారు. ఓకే. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లాబీ. ఇజ్రాయెల్లో అబౌట్ 90 మిలియన్ అంటే దగ్గర 9-10 కోట్ల మంది ఇజ్రాయెల్ జనాభా. దాదాపు అంతమంది ఆల్మోస్ట్ ఐ థింక్ గుడ్ నెంబర్, మోర్ దాన్ ఎ మిలియన్ ఆర్ నో, యాక్చువల్లీ ఐ థింక్ ఐఎమ్ రాంగ్ దేర్. బట్ ఎ వెరీ బిగ్ లాబీ జ్యూస్ అమెరికాలో, చాలా ముఖ్యమైన లాబీ, చాలా పవర్ఫుల్ లాబీ, సంపన్న లాబీ, బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్న లాబీ, ఓకే, హాలీవుడ్ వాళ్ళ చేతిలో ఉంది, చాలా మీడియా సంస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ అమెరికాలోని రాజకీయ నాయకులు అసలు జ్యూస్కి సంబంధించిన ఈ లాబింగ్ గ్రూప్స్తో సన్నిహితంగా లేకపోతే ఎన్నికల్లో గెలవలేమేమో అన్న పరిస్థితి. దట్ ఈస్ ఆ నేపథ్యం. ఇవాళ ఎందుకు వెళ్ళా యుద్ధానికి అంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇది చాలా అనుకూలమైన సమయం. ఏది ఇరాన్లో అక్కడున్న రెజీమ్ అంటే పాలకులు, ఆ ముల్లాల పాలనని మార్చడానికి ఇది చాలా అనుకూలమైన, ఎందుకంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆల్రెడీ ట్రంప్కి వెనుజువేలాలో చాలా సులువుగా విక్టరీ వచ్చింది. సో అతను ఈ వాజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ వెన్ హీ కేమ్ ఇన్. నా అభిప్రాయంలో అది కారణం రావడానికి. ఆయిల్ ఈజ్ నాట్ ఎ రీజన్. ఆయిల్ ఎందుకు కాదన్నారంటే విజయసాద్ గారు, అమెరికా సెల్ఫ్ సఫిషియెంట్ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళకి ఆయిల్ అవసరం లేదు, వాళ్ళ ఆయిల్ వాళ్ళకి సరిపోతుంది. దేర్ ఎక్స్పోర్టింగ్. మనం దిగుమతి గొడవ కదా ట్రంప్, మా ఆయిల్ కొనండి ఎగ్జాక్ట్లీ. మనకేమో చౌకగా ఇరాన్ నుంచి రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చింది ఆయిల్. అమెరికా ఆయిల్ ఖరీదు ఆయన కొనమంటున్నాడుగా. సో దే ఆర్ నాట్ డెఫిసిట్. వాళ్ళకి పాత రోజులాగా 40-50 సంవత్సరాల క్రితం అసలు లేదు. ఇవాళ నౌ దే హ్యావ్ షేల్ ఆయిల్, సో దే హ్యావ్ ఎనఫ్ ఆయిల్. సో ఆయిల్ అంత ప్రధానమైన పాత్ర పోషించట్లేదు. ఇజ్రాయెల్ ముఖ్యమైన పాత్ర అనేది నా అభిప్రాయం. ఇరాన్పై దాడి చేస్తుంటే ఎస్పెషల్లీ ఖొమేనీ అసాసినేషన్ తర్వాత, ఖొమేనీ ఈజ్ ద ఒరిజినల్ వన్ అండి. ఖొమేనీ చనిపోయిన తర్వాత సహజంగా ఆయన వయసు వచ్చి చనిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ వచ్చిన ముల్లా ఈజ్ ఖమేనీ ఈజ్ ద వన్ మొన్న చనిపోయింది. ఎగ్జాక్ట్లీ.